ఇప్పుడు మనం లెక్చర్ నెంబర్ 30 చూద్దాం అల్టిమేట్ పైథాన్ కోర్స్లో. ఈ లెక్చర్లో మనం లిస్ట్ అంటే ఏంటో చూస్తాం. ఇప్పుడు దాకా మనం లిస్ట్ని వాడాం, కానీ మీకు లిస్ట్ అంటే ఏంటో చెప్పలేదు. ఫస్ట్ టైం లిస్ట్ అంటే ఏంటో డీటెయిల్డ్గా చూద్దాం. ఓకే, ఇక మొదలెడదామా? ఫస్ట్ నోట్స్ రాయకండి, నోట్స్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. నా వీడియో 2x స్పీడ్లో చూడండి, ఎందుకంటే నేను కొంచెం స్లోగా చెప్తాను. మీకు ఇబ్బంది కాకపోతే ఒక లైక్ ఇవ్వండి. మీకు కోర్సు కనుక నచ్చినట్టయితే థ్యాంక్ యూ అని ఒక కామెంట్ చేయండి. మీకు కోర్సు చాలా చాలా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఓకే, సో లిస్ట్ అంటే ఏంటంటే ఒక కలెక్షన్, అది ఆర్డర్డ్ కలెక్షన్. కలెక్షన్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ థింగ్స్, చాలా ఎలిమెంట్స్ కలిపితే ఒక కలెక్షన్ అంటాం. ఓకే, అలాగే ఇది ఆర్డర్డ్ అంటే ఆర్డర్ని ఫాలో అయింది. ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్ అని మీరు మాట్లాడవచ్చు. ఇన్ఫ్యాక్ట్ 0th ఎలిమెంట్, ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్ అని మాట్లాడవచ్చు. మీరు లిస్ట్లో ఏం పెట్టవచ్చు? స్ట్రింగ్స్ని పెట్టవచ్చు, ఇంటీజర్స్ పెట్టవచ్చు, ఫ్లోర్స్ని, లేకపోతే లిస్ట్లో లిస్ట్ని పెట్టవచ్చు, లిస్ట్లో టపుల్ని పెట్టవచ్చు, లిస్ట్లో డిక్షనరీని పెట్టవచ్చు, లిస్ట్లో సెట్స్ని పెట్టవచ్చు, ఇంకేమైనా పెట్టవచ్చు. ఏ కాంబినేషన్ అయినా పెట్టవచ్చు. కొన్ని స్ట్రింగ్స్ పెట్టండి, కొన్ని ఇంటీజర్స్ పెట్టండి, కొన్ని ఫ్లోర్స్ పెట్టండి, పెట్టుకోవచ్చు. లిస్ట్లో మీరు ఏమైనా పెట్టచ్చు. ఓకే, లిస్ట్ మ్యూటబుల్ అంటే ఒక లిస్ట్ని క్రియేట్ చేసిన తర్వాత అందులో ఎలిమెంట్స్ మీరు చేంజ్ చేయొచ్చు, యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిస్ట్ ఉందనుకోండి, ఇదే లిస్ట్ని మనం కొన్ని ఎలిమెంట్స్ డిలీట్ చేయొచ్చు, కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేయొచ్చు, కొన్ని ఎలిమెంట్స్ని మోడిఫై చేయొచ్చు. మీకు సపరేట్గా లిస్ట్ క్రియేట్ అవ్వదు, అదే లిస్ట్లో అన్ని మోడిఫికేషన్ జరుగుతాయి. నేను ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను మీకు ఇది ఎలా జరుగుతుంది అనేది. ఓకే, సో లిస్ట్ ఫీచర్స్ ఏంటి? లిస్ట్ ఇండెక్స్డ్ అంటే లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ 0, 1, 2, 3 అని ఇండెక్స్ చేయొచ్చు. లిస్ట్ ఆర్డర్డ్, లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఆర్డర్లో ఉంటాయి, ఎప్పుడు అదే ఆర్డర్లో ఉంటాయి. ఏ ఆర్డర్లో మీరు ఇన్సర్ట్ చేస్తే ఆ ఆర్డర్లోనే ఉంటాయి. అండ్ లిస్ట్ మ్యూటబుల్ అంటే లిస్ట్ని మీరు చేంజ్ చేయొచ్చు, యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, ఎలిమెంట్స్ చేంజ్ చేయొచ్చు. అలాగే లిస్ట్లో డూప్లికేట్ వాల్యూస్ అలౌడ్ ఉంటాయి. మీరు లిస్ట్లో డూప్లికేట్ వాల్యూస్ కూడా పెట్టవచ్చు. ఇది ఇంపార్టెంట్, ఇది సెట్ కాదు, లిస్ట్. సెట్లో మనం పెట్టలేము, లిస్ట్లో మనం పెట్టవచ్చు డూప్లికేట్ వాల్యూస్ని. వీటన్నిటికీ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను నేను. ఓకే, సో ఒక లిస్ట్లో ఎలిమెంట్స్ 0 నుంచి ఇండెక్స్ అవుతాయి. 0, 1, 2, 3. మీకు కావాలంటే ప్రతి లిస్ట్లో ఒక ఎలిమెంట్, ప్రతి లిస్ట్లో ఒక ఎలిమెంట్ తీసుకోండి. ఫర్ ఐటమ్ ఇన్ మై లిస్ట్. సో మై లిస్ట్ అనేది లిస్ట్, అందులో ఒక్కొక్క ఎలిమెంట్ని మనం తీసుకుంటున్నాం. ఆ ఒక్కొక్క ఎలిమెంట్కి మీరు మై లిస్ట్ డాట్ ఇండెక్స్ అనే ఫంక్షన్ యూస్ చేయండి. మై లిస్ట్ డాట్ ఇండెక్స్ అనే ఫంక్షన్ యూస్ చేయండి. అందులో ఐటమ్ యొక్క ఇండెక్స్ ఏంటో చూడండి. మీరు కనుక చూస్తే 0, 1, 2, 3 ప్రింట్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. దీని ఇండెక్స్ 0, దీని ఇండెక్స్ 1, దీని ఇండెక్స్ 2, దీని ఇండెక్స్ 3. సో 0, 1, 2, 3 ఇండిసెస్ వచ్చేసినాయి. ఓకే, ఆర్డర్ ఎప్పుడు అలాగే ఉంటుంది, ఆర్డర్ చేంజ్ అవ్వదు. మీరు ఒక లిస్ట్ని తయారు చేయండి. ఒక లిస్ట్లో 4 స్ట్రింగ్స్ని పెట్టారు, ఎల్ అనే లిస్ట్లో. ఆ ఎల్ని ప్రింట్ చేయండి, ఆర్డర్ అదే వచ్చింది, సేమ్ ఆర్డర్. సో లిస్ట్ ఎప్పుడు ఆర్డర్డ్. లిస్ట్ మ్యూటబుల్, మీరు చేంజ్ చేయొచ్చు, ఎలిమెంట్ని చేంజ్ చేయొచ్చు, యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ కనుక చూస్తే నేమ్ లిస్ట్ అనే దాంట్లో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. నేమ్ లిస్ట్ అనే దాంట్లో దాన్ని మీరు ప్రింట్ చేస్తే ఆ 4 ఎలిమెంట్స్ ప్రింట్ అవుతాయి నేమ్ లిస్ట్లో. మీరు కనుక దాని ఐడి ప్రింట్ చేస్తే నేమ్ లిస్ట్ ఒక మెమరీ ఐడి. మెమరీ ఐడి ఏంటంటే మెమరీ అడ్రస్ అనమాట. ఇది మెమరీ అడ్రస్ ఇది. మీరు ఇప్పుడు దానికి ఒక నేమ్ని అపెండ్ చేయండి, ఆ ఉన్న లిస్ట్కి ఒక స్ట్రింగ్ని అపెండ్ చేయండి, దాన్ని ప్రింట్ చేయండి. మీకు ఆ నేమ్ అపెండ్ అయిపోయింది, రజనీ అని. మళ్ళీ ఆ లిస్ట్ యొక్క ఐడి ప్రింట్ చేయండి, ఐడి సేమ్ ఉంటుంది. దీని అర్థం ఏంటి? మీరు లిస్ట్ని మోడిఫై చేసినా కూడా అదే లిస్ట్ మోడిఫై అవుతుంది, కొత్త లిస్ట్ క్రియేట్ అవ్వట్లేదు, అదే లిస్ట్ మోడిఫై అవుతుంది. ఓకే, ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ విక్కీ అనే ఎలిమెంట్ ఉంది, దాన్ని రిమూవ్ చేయండి, రిమూవ్ అయిపోయింది. మీరు కనుక ప్రింట్ చేసి చూస్తే విక్కీ అనే ఎలిమెంట్ రిమూవ్ అయిపోయింది. ఈ రిమూవ్ అయిపోయింది కూడా సేమ్ లిస్ట్లో నుంచే, కొత్త లిస్ట్ క్రియేట్ అవ్వదు. అలాగే ఒక ఎలిమెంట్ని మోడిఫై చేయండి. ఇప్పుడు రవి సార్, ఆర్బిఆర్ సార్ అనే ఎలిమెంట్ ఉంది 0th ఇండెక్స్లో.
నేను ఇప్పుడు ఆ 0th ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ని రవి సార్గా మారుస్తున్నాను. మై లిస్ట్ ఆఫ్ 0ని రవి సార్గా మారుస్తున్నాను. ఇప్పుడు కనుక మీరు ప్రింట్ చేస్తే ఆర్బిఆర్ సార్ ప్లేస్లో రవి సార్ వచ్చేసింది. చూడండి, ఆర్బిఆర్ సార్ ప్లేస్లో రవి సార్ వచ్చింది. మీరు లిస్ట్ని ఇండెక్సెస్ యూజ్ చేసి యాక్సెస్ చేయొచ్చు. లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని ఇండెక్సెస్ యూజ్ చేసి యాక్సెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మై లిస్ట్ అనే దాంట్లో 0, 1, 2, 3 ఉందనుకోండి. మై లిస్ట్ అనే దాంట్లో 0, 1, 2, 3 ఉందనుకోండి. ఓకే, సో 0th ఎలిమెంట్ని ప్రింట్ చేయాలంటే మీరు 0 ఇండెక్స్ యూజ్ చేయొచ్చు. ఫస్ట్ ఎలిమెంట్ని ప్రింట్ చేయాలంటే 1 యూజ్ చేయొచ్చు. సెకండ్ ఎలిమెంట్ని ప్రింట్ చేయాలంటే 2 యూజ్ చేయొచ్చు. థర్డ్ ఎలిమెంట్ ప్రింట్ చేయాలంటే 3 యూజ్ చేయొచ్చు. 0, 1, 2, 3. 0, 1, 2, 3. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్క ఐటమ్ ప్రింట్ అయింది 0 నుంచి 3 దాకా. చూడండి, ఒక్కొక్క ఐటమ్ ప్రింట్ అయింది. ఆర్బిఆర్ సార్, వెంకీ. ఇది లిస్ట్లో మల్టిపుల్ డూప్లికేట్ ఎలిమెంట్స్ కూడా మనం పెట్టొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మన లిస్ట్లో 4 నేమ్స్ ఉన్నాయి ఆల్రెడీ. నేను వెంకీ అనే నేమ్ ఉన్నా కూడా దాన్ని మళ్ళీ అపెండ్ చేస్తాను. సో వెంకీ అనే నేమ్ ఉన్నా కూడా మళ్ళీ అది అపెండ్ అయిపోయింది. డూప్లికేట్ ఎలిమెంట్స్ లిస్ట్లో ఉండొచ్చు. మీరు లెన్ అనే ఫంక్షన్ యూజ్ చేసి లిస్ట్ యొక్క లెంత్ ఏంటో కనుక్కోవచ్చు. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ది లిస్ట్ ఏంటో కనుక్కోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, నేమ్ లిస్ట్ అనే దాంట్లో మనకి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి. 1, 2, 3, 4. నేమ్ లిస్ట్ అనే లిస్ట్లో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. 1, 2, 3, 4. ఓకే, ఇప్పుడు దాని లెంత్ కావాలనుకోండి, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో మీరు లెన్ యూజ్ చేయండి. లెన్ ఆఫ్ నేమ్ లిస్ట్ యూజ్ చేస్తే అది మీకు లెంత్ ఇచ్చేస్తుంది 4. మీరు ఒక లిస్ట్ని ఇంకో లిస్ట్లో పెట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర ఆల్రెడీ ఒక లిస్ట్ ఉంది, అందులో 4 స్ట్రింగ్స్ ఉన్నాయి. మనం ఇంకో లిస్ట్ తీసుకుందాం, అందులో 3 స్ట్రింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్ని ఒరిజినల్ లిస్ట్కి అపెండ్ చేసాం. అప్పుడు ఏమైందంటే ఒక లిస్ట్ ఇంకో లిస్ట్లోకి వెళ్ళిద్ది. దాన్ని నెస్టెడ్ లిస్ట్ అంటారు. అది ఒక సింగిల్ ఎలిమెంట్ లాగా వెళ్ళిద్ది. ఓకే, సో ఇది 1, 2, 3, 4 స్ట్రింగ్స్ ఆల్రెడీ ఇందులో ఉన్నాయి. 1, 2, 3, 4 స్ట్రింగ్స్. దానికి వెళ్ళి ఒక లిస్ట్ అపెండ్ అయింది. సో దీని ఇండెక్స్ 0 అయింది, దీని ఇండెక్స్ 1 అయింది, దీని ఇండెక్స్ 2 అయింది, దీని ఇండెక్స్ 3 అయింది, దీని ఇండెక్స్ 4 అయింది. ది ఎంటైర్ లిస్ట్ ఒక ఇండెక్స్ 4 అయింది. మీరు 4th ఎలిమెంట్ కనుక ప్రింట్ చేయాలని చూస్తే ఎంటైర్ లిస్ట్ ప్రింట్ అయింది. సో ఒక లిస్ట్లో లిస్ట్ ఉండొచ్చు, సెట్ ఉండొచ్చు, డిక్షనరీ ఉండొచ్చు, టపుల్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. యాజ్ ఎ సింగిల్ ఎలిమెంట్ అది మొత్తం ఒక సింగిల్ ఎలిమెంట్గా ట్రీట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఒక లిస్ట్ ఆల్రెడీ ఉంది, దానికి ఇంకో లిస్ట్ అపెండ్ చేసాం. ఇందులో ఆల్రెడీ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. కొత్తగా ఒక ఎలిమెంట్ యాడ్ చేసాం. ఇది ఒక ఎలిమెంట్గా యాడ్ అయింది, లిస్ట్లో ఒక ఐటమ్గా యాడ్ అయింది, ఓన్లీ 1 ఐటమ్గా. ఇప్పుడు కనుక మీరు లెంత్ కనుక చూస్తే 4 + 1 5 వచ్చింది. ఇనీషియల్గా లెంత్ కనుక చూస్తే మనకి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 4 వచ్చింది. దాని తర్వాత మనం చూస్తే అపెండ్ చేసిన తర్వాత 5 వచ్చింది. ఓకే, సో లిస్ట్ని క్రియేట్ చేయాలంటే చాలా వేస్ ఉన్నాయి. ఒకటి, ఎంప్టీ లిస్ట్ క్రియేట్ చేసి అందులో అపెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. లేకపోతే లిస్ట్ అనే కన్స్ట్రక్టర్ యూజ్ చేయొచ్చు, అదొక ఫంక్షన్, ఇన్బిల్ట్ ఫంక్షన్. లేకపోతే రేంజ్ యూజ్ చేయొచ్చు, లిస్ట్లో రేంజ్ పెట్టొచ్చు. లేకపోతే స్టార్ ఆపరేటర్ యూజ్ చేసి మనం మెనీ టైమ్స్ మల్టిప్లై చేయొచ్చు. ఏంటో చెప్తాను మీకు. ఫస్ట్ మీరు ఎంప్టీ లిస్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు. L1 = స్క్వేర్ బ్రాకెట్స్ పెడితే అది ఎంప్టీ లిస్ట్. ప్రింట్ L1 అని పెడితే ఎంప్టీ లిస్ట్ ప్రింట్ అయింది. L2 = స్క్వేర్ బ్రాకెట్స్ పెడితే అది ఎంప్టీ లిస్ట్. ప్రింట్ L2 అని పెడితే ఎంప్టీ లిస్ట్ ప్రింట్ అయింది. లిస్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసి కూడా అది కన్స్ట్రక్టర్ అనమాట. లిస్ట్ అనేది కన్స్ట్రక్టర్. ఏం కన్స్ట్రక్ట్ చేస్తుంది? లిస్ట్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఓకే, మనం యూజ్ చేసి లిస్ట్ అనే కన్స్ట్రక్టర్ యూజ్ చేసి మనం ఒక లిస్ట్ని క్రియేట్ చేయొచ్చు. కాకపోతే ఒకటి ఏంటంటే రూల్, లిస్ట్ ఒక ఆర్గ్యుమెంటే తీసుకుంటుంది. ఆ ఆర్గ్యుమెంట్ ఇటరబుల్ అయి ఉండాలి. ఇటరబుల్ అంటే లిస్ట్ కానీ, సెట్ కానీ, టపుల్ కానీ, డిక్షనరీ కానీ అలాంటి ఇటరబుల్ అయి ఉండాలి. ఓకే, ఇటరబుల్ వాల్యూస్ని మనం లిస్ట్లో పెడతాం.
ఇటరబుల్ వాల్యూస్ మాత్రమే మనం లిస్ట్లో పెడతాం. సింగిల్ ఇటరబుల్ వాల్యూ మాత్రమే ఇవ్వాలి. మనం ఒక ఇటరబుల్ వాల్యూ మాత్రమే ఇవ్వాలి. అది సెట్ అవ్వచ్చు, లిస్ట్ అవ్వచ్చు, టపుల్ అవ్వచ్చు, డిక్షనరీ అవ్వచ్చు, ఒకటే అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, లిస్ట్కి ఇన్పుట్గా ఒక లిస్ట్ని ఇచ్చాను. ఆ లిస్ట్లో 5 ఐటమ్స్ ఉన్నాయి. అప్పుడు ఏమవుతుందంటే ఈ 5 ఐటమ్స్ని యూజ్ చేసుకొని ఒక లిస్ట్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మై లిస్ట్ అనేది ఈ 5 ఐటమ్స్ యూజ్ చేసుకుని ఒక లిస్ట్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది. అందుకనే 1 2 3 4 5 ఒక లిస్ట్ని కన్స్ట్రక్ట్ చేసింది. నాన్ ఎంప్టీ లిస్ట్ని కూడా మీరు క్రియేట్ చేయొచ్చు బై పాసింగ్ మల్టిపుల్ వాల్యూస్. ఓకే, సో ఇలాగా నాన్ ఎంప్టీ లిస్ట్ని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు యూజింగ్ లిస్ట్. ఓకే, అవి ఇంటీజర్స్ అవ్వచ్చు, స్ట్రింగ్స్ అవ్వచ్చు, ఎనీ టైప్ అవ్వచ్చు, కానీ సింగిల్ ఆర్గ్యుమెంట్ మాత్రమే మీరు పాస్ చేయాలి. ఒకవేళ మీరు లిస్ట్కి ఒక స్ట్రింగ్ ఇచ్చారనుకోండి ఇన్పుట్గా, లిస్ట్కి ఒక స్ట్రింగ్ ఇచ్చారనుకోండి ఇన్పుట్గా, అదేం చేసిద్దంటే ఒక్కొక్క క్యారెక్టర్ని ఒక్కొక్క ఐటమ్గా తీసుకుంటుంది. ఐటమ్గా తీసుకొని ఇంకో లిస్ట్ క్రియేట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు L3లోనేమో 1 2 3 RBR మూడు నెంబర్స్ ఒక స్ట్రింగ్ ఉంది. దాన్ని ప్రింట్ చేస్తే 3 నెంబర్స్ ఒక స్ట్రింగ్ ప్రింట్ అయింది. కానీ L4లో ఏమవుతుందంటే ఒక్కొక్క క్యారెక్టరు ఒక్కొక్క ఐటమ్గా స్ట్రిప్ అయిపోయింది. సో స్ట్రింగ్ని మొత్తాన్ని మనం స్ట్రిప్ చేసి దాన్ని డివైడ్ చేసి ఒక్కొక్క క్యారెక్టర్ని ఒక్కొక్క వాల్యూగా లిస్ట్లో పెట్టాం. ఈచ్ క్యారెక్టర్ ఒక ఇండివిజువల్ ఎలిమెంట్ అయింది. ఓకే, రిజల్టింగ్ లిస్ట్లో. అలాగే మీరు మల్టిపుల్ వాల్యూస్ కనుక మీరు లిస్ట్కి పాస్ చేయాలని చూస్తే ఎర్రర్ వచ్చింది. ఇక్కడ మనం లిస్ట్కి 1 2 3 అని 3 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నాం. కానీ ఒక ఆర్గ్యుమెంట్ మాత్రమే పాస్ చేయాలి. సో ఎర్రర్ వచ్చేసింది. ఎర్రర్ ఏంటి? లిస్ట్ ఎక్స్పెక్టెడ్ అట్ మోస్ట్ 1 ఆర్గ్యుమెంట్ బట్ దెన్ గాట్ 3. అంటే ఒకే ఆర్గ్యుమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది లిస్ట్, మనం 3 పంపించామని. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, L3 అనేది 1 2 3 3 నెంబర్స్ ఒక స్ట్రింగ్ తీసుకుంది. L4 అనేది లిస్ట్ యూజ్ చేసి మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. అందులో 1 2 3 అనే ఒక లిస్ట్ని పాస్ చేసాం. అప్పుడు ఏమైంది, మరి మీరు ప్రింట్ చేస్తే L3 యాస్టీస్గా ప్రింట్ అయింది 1 2 3 వెంకీ అని. L4 మాత్రం ఈ 1 2 3 ఎలిమెంట్స్ని తీసుకొని కొత్త లిస్ట్ని క్రియేట్ చేస్తుంది. ఆ కొత్త లిస్ట్ కూడా 1 2 3 కొత్త లిస్ట్ కూడా ఎలిమెంట్స్ 1 2 3 ఉంటాయి. మీరు లిస్ట్ అనే ఫంక్షన్కి నన్ పాస్ చేయలేరు. ఏదో ఒక వాల్యూ ఐదర్ 0 పాస్ చేయండి, ఏమి పాస్ చేయకుండా ఉండండి లిస్ట్కి, ఫైన్. లేకపోతే ఒక ఇటరబుల్ పాస్ చేయండి. ఇటరబుల్ అంటే ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఇట్ కెన్ బి ఏ లిస్ట్ ఆర్ ఇట్ కెన్ బి ఏ సెట్ ఆర్ ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఓకే, మీరు ఇప్పుడు L3ని ప్రింట్ చేస్తే 1 2 3 RBR ప్రింట్ అయితే L3ని ప్రింట్ చేస్తే, అదే L4ని కనుక ప్రింట్ చేస్తే ఎర్రర్ వచ్చింది. సో ఇక్కడ ఎర్రర్ ఏంటి? నన్ టైప్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ ఇటరబుల్. మీరు ఇటరబుల్స్ మాత్రమే పంపించాలి. ఇటరబుల్స్ అంటే ఏం చెప్పాను? లిస్ట్ కానీ, సెట్ కానీ, టపుల్ కానీ, డిక్షనరీ కానీ, అవన్నీ ఇటరబుల్స్. ఓకే, అవన్నీ మనం తర్వాత చూద్దాం. ఇప్పుడు నన్ను నాట్ ఇటరబుల్ కాబట్టి మనకి ఎర్రర్ వచ్చింది. రేంజ్ ఫంక్షన్ యూజ్ చేసి మనం ట్రై చేద్దాం. ఇప్పుడు లిస్ట్ అనే కన్స్ట్రక్టర్ యూజ్ చేస్తున్నాం. దానికి రేంజ్ని ఇన్పుట్గా ఇచ్చాం. రేంజ్ ఫంక్షన్లో 1 to 10 అని పెట్టాం. రేంజ్ ఫంక్షన్లో 1 to 10 అని పెడితే అది 10 దాకా వెళ్ళదు, 9 దగ్గర ఆగిపోయింది. సో మనకు ఒక లిస్ట్ క్రియేట్ అయింది. ఆ లిస్ట్లో 1 నుంచి 9 దాకా వెళ్తాయి. అదే మీరు 50 60 పెట్టారనుకోండి, 50 నుంచి స్టార్ట్ అయింది, 59 దగ్గర ఆగిపోయింది. సో ఒక లిస్ట్ క్రియేట్ అవుతుంది, 50 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, 59 దగ్గర ఆగిపోతుంది. 50 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 59 దగ్గర ఆగిపోతుంది. స్టార్ ఆపరేటర్ యూజ్ చేస్తే ఏంటంటే మనం ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అన్నా ఒక ఎలిమెంట్ని మల్టిప్లై చేయొచ్చు. మీకు ఒక లిస్ట్లో 100 ఎలిమెంట్స్ కావాలి, 100 జీరోస్ కావాలనుకోండి, మీరు కూర్చొని 100 జీరోస్ టైప్ చేయలేరు కదా. మీరు ఇంటూ 100 అని కొడితే ఆటోమేటిక్గా ఆ లిస్ట్లో 100 టైమ్స్ 0 వచ్చేసింది. ఇది సింగిల్ ఎలిమెంట్కి మాత్రమే. అంటే ఒక లిస్ట్లో సింగిల్ ఎలిమెంట్ పెట్టండి, దాన్ని మల్టిప్లై బై 100 చేయండి, అది మీకు 100 టైమ్స్ అందులో ఆ లిస్ట్ని ఎలిమెంట్ని మల్టిప్లై చేస్తుంది. ఇది సింగిల్ ఎలిమెంట్ మాత్రమే వర్క్ అయింది, మల్టిపుల్ ఎలిమెంట్స్ వర్క్ అవ్వదు. అంటే మీరు
ఒక లిస్ట్లో 0 పెట్టారు, దాన్ని 100 టైమ్స్ మల్టిప్లై చేశారు, అందుకని చెప్పి ఆ లిస్ట్ 100 టైమ్స్ 0 వచ్చేసింది ఆ లిస్ట్లోకి. సో మీరు ప్రింట్ చేస్తే 100 టైమ్స్ 0 వచ్చేసింది. ఓకే, మీరు దాని లెంత్ కనుక చూస్తే 100 అని కనిపించేసింది లెంత్. మీరు 100 జీరోస్ చూడలేకపోయినా కూడా లెంత్ యూజ్ చేస్తే మీకు 100 కనిపించేసింది. మీరు అలాగే లిస్ట్ని -1తో ఇనిషియలైజ్ చేశారు, అంటే లిస్ట్లో ఒక ఎలిమెంట్ ఉంది -1, దాన్ని 100 టైమ్స్ మల్టిప్లై చేశారు, దాన్ని ప్రింట్ చేసి చూస్తే మీకు 100 టైమ్స్ -1 వచ్చింది. దాని లెంత్ కనుక చూస్తే మీకు 100 అని వచ్చేసింది. ఏ ఎలిమెంట్ అయినా తీసుకోండి, మల్టిప్లై చేయండి, అన్నిసార్లు అది రిపీట్ అయిపోయింది. ఈవెన్ నన్ను తీసుకొని కూడా మీరు 100 టైమ్స్ మల్టిప్లై చేస్తే 100 టైమ్స్ నన్ను వచ్చింది. అండ్ లెంత్ ఆఫ్ దట్ లెంత్ కనుక చూస్తే అది కూడా 100 టైమ్స్ అయింది. మీరు లిస్ట్ని ఇండెక్స్ చేయడానికి 2 వేస్ ఉన్నాయి. లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళొచ్చు, రైట్ నుంచి లెఫ్ట్కి రావచ్చు. ఒక బ్యూటిఫుల్ అడ్వాంటేజ్ ఆఫ్ లిస్ట్ ఏంటంటే లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళొచ్చు, రైట్ నుంచి లెఫ్ట్కి రావచ్చు. లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళాలంటే మీరు 0 నుంచి స్టార్ట్ అవుతారు, రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలంటే మీరు -1 నుంచి స్టార్ట్ అవుతారు. చూడండి, ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళాలంటే ఇక్కడ 0తో స్టార్ట్ అవుతున్నారు, 0 నుంచి 11 దాకా వెళ్తుంది. అదే రైట్ నుంచి లెఫ్ట్కి రావాలంటే -1 నుంచి స్టార్ట్ అయింది, -12 దాకా వెళ్ళిద్ది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు 10, 20, 30, 40 ఉంది. దీనికి 0, 1, 2, 3 ఇలా యాక్సెస్ చేయొచ్చు, లేకపోతే -1, -2, -3, -4 లా కూడా యాక్సెస్ చేయొచ్చు. 0 నుంచి స్టార్ట్ చేస్తే లెంత్ ఆఫ్ ది లిస్ట్ -1 దాకా వెళ్తాము, -1 దగ్గర స్టార్ట్ చేస్తే మైనస్ లెంత్ ఆఫ్ ది లిస్ట్ దాకా వెళ్తాము, -4 దాకా వెళ్తాము. ఓకే, మీరు చూడండి, 0, 1, 2, 3 అని యాక్సెస్ చేస్తే లెఫ్ట్ నుంచి రైట్కి యాక్సెస్ అయింది, కాబట్టి 10, 20, 30, 40 యాక్సెస్ అయింది. అదే కనుక మీరు 5 ఇచ్చారనుకోండి, దీన్ని 0, 1, 2, 3 ఈ ఇండెక్స్లే ఇందులో ఉన్నాయి. మీరు 5ని యూజ్ చేసి యాక్సెస్ చేయాలని చూస్తే మీకు ఎర్రర్ వచ్చింది. ఆ ఎర్రర్ ఏంటి? లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. సో ఇక్కడ మీరు 0 నుంచి 3 దాకా వెళ్ళగలరు, కానీ మీరు 5ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు, అది లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. మీరు వెనక్కి కూడా యాక్సెస్ చేయొచ్చు. ఇది -1, ఇది -2, ఇది -3, ఇది -4. ఓకే, ఇప్పుడు మీరు -1 కనుక ప్రింట్ చేస్తే 40 ప్రింట్ అయింది, -2 కనుక ప్రింట్ చేస్తే 30, -3 కనుక ప్రింట్ చేస్తే 20, -4 కనుక ప్రింట్ చేస్తే 10. చూడండి, 40, 30, 20, 10. మీరు కనుక -6 ఇచ్చారనుకోండి, ఇక్కడ -1 నుంచి -4 దాకా ఇండెక్స్ ఉన్నాయి, -6 లేదు, అప్పుడు కూడా మీకు ఎర్రర్ వచ్చింది, లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. ఓకే, ఇప్పుడు ఒక ఎంప్టీ లిస్ట్ తీసుకున్నాం, దాని లెంత్ ఏమైంది? అలాగే ఒక లిస్ట్లో నన్ అని పెట్టాం, దాని లెంత్ ఏమైంది? నన్ కూడా ఒక ఎలిమెంటే. ఎంప్టీ అంటే 0, నన్ అంటే 1 ఎలిమెంట్గా కన్సిడర్ చేసిద్ది, కాబట్టి ఇక్కడ లెంత్ 1 వచ్చింది. ఎంప్టీ తీసుకుంటే 0, లెంత్ తీసుకుంటే 1. ఓకే, సో మీకు కుదిరితే, మీకు ఇబ్బంది కాకపోతే ఒక లైక్ చేయండి, మీకు కొంచెం నచ్చితే కోర్సు ఒక కామెంట్ చేయండి థ్యాంక్ యూ అని. మీకు చాలా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, మీకు ఇబ్బంది కాకపోతేనే. థ్యాంక్ యూ. ఇఫ్ యూ వాంట్ టు టేక్ మై గేట్ క్లాసెస్, we go to the website ravindrababurao.in and you are going to see all my gate classes available there. Okay, so coming to the classes, they are all recorded. Why am I doing recorded? Why am I not doing live classes? Is I have thousands of students registering for my courses every year, but then if I conduct a live class, only 20 or 30 people will be there. 20 or 30, that's it. Maximum is 40 I had. The reason is live classes are little bit wasting your time. See, you cannot watch a live class at 2x speed. You have to watch at the pace at which I teach. Generally, I will be very, very slow while teaching. So if you can go through the live classes, you can watch them at 2x speed and you can complete the syllabus very fast. 400 plus hours content is there for GATE,
and if you are going to watch them at normal pace, it will take 400 hours. But if you watch it at 2x speed, it will take just 200 hours, right? So if you want any of my GATE classes, GATE Computer Science or GATE DA, the price is just 10,000 rupees. It is very, very reasonable for the kind of quality we provide. We have test series, we have doubt sessions, we have videos, we have lecture notes for everything. Even you don't have to write any lecture notes. I will provide you lecture notes for every subject. You just have to sit back, watch the videos at 2x speed and revise the notes. Short notes will be provided, long notes will be provided, formulas will be written in the separate notes. Everything will be there provided to you. You don't have to work hard. And coming to, if you are planning to go abroad, we also have study abroad program. You can go through my number. My number is on WhatsApp. My WhatsApp number is in the website. If you are planning to do masters abroad, that is a very good choice. It is better than doing masters in India. So if you are planning to go abroad, we will help you out right from taking the passport to getting the visa, US visa, right? So we will help you out in the entire process. Okay. So do visit the website, see what is happening there. Even DSA course is there for 5,000 rupees, which is both in Python and C++. Okay. So thank you so much.